క్రైస్తులో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నా. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ మార్గంలో నడవాలో తెలియక దిక్కుతోచక అనేక మార్గాలు నీ ముందు కనిపిస్తూ ఉంటే చింతతో దిగులుతో దిగపడిపోయి మరి నిరాశ నిస్పృహలతో కృంగిన స్థితిలో దిక్కుతోచక ఆ మార్గాలలో ఏది ఎన్నుకోవాలి, ఎటుగా ప్రయాణము చేయాలి, నా జీవిత మార్గము ఏది అని ప్రశ్నార్థకంలో నిలబడి ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు, కంటి ముందు కనిపిస్తున్న భయానకరమైన అనేక మార్గాలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఎటు కాలు వేస్తే ఏమవుతుందో అని భీతితో ఉన్న నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు బలంగా మాట్లాడుతూ ఉన్నారండి. నిజంగా ఈరోజు నీ హృదయ వేదన ఏంటో, నీ గమ్యం లేని స్థితి ఏంటో, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక చింతతో పడిపోయి ఉన్న స్థితి ఏమిటో నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రియా మిత్రమా, దేవునికి బాగా తెలుసు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ప్రియమైనటువంటి బిడ్డ, నీవు నడవవలసిన మార్గములో నిన్ను నడిపిస్తాను. అది ఎలాంటి మార్గమో కూడా నీకు బోధిస్తాను. ఇది ఎప్పుడు సాధ్యపడుతుందండి? ఆయన బోధించాలంటే మనము ఆయన సన్నిధిలో కూర్చొనే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెక్కడో లోకంలో, నువ్వెక్కడో పాపంలో, నువ్వెక్కడో దేవునికి దూరముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన నీకు బోధించలేడు. అయితే ఆయన నువ్వు దూరంగా ఉన్నప్పటికీ అనేక వాక్కులు పంపి నిన్ను తన చెంత చేర్చుకోవడానికి, మార్గాన్ని సుగమము చేయడానికి మార్గాన్ని వేస్తూ ఉన్నారు. ఆ లోతైన విషయాన్ని గనక నువ్వు గ్రహించగలిగితే, నీ హృదయము దానిని పసిగట్టగలిగితే, దానిని కనుగొనగలిగితే, నువ్వు ఎంత దూరాన పడి ఉన్నా, ఏ లోకపు పాపపు అంచున పడి ఉన్నా కూడా నువ్వు చక్కగా ఆయన యొద్దకు రావడానికి ఇష్టపడి వచ్చినట్లయితే ఆయన నిన్ను అక్కున చేర్చుకొని, ఆయన నిన్ను ఆదరించి, అప్పుడు ఆయన నీకు ఇవ్వవలసిన మార్గము గురించి బోధిస్తారట. ప్రియ దేవుని బిడ్డ, మనము ఎవరితో అయినా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటేనే వారి యొక్క వ్యక్తిగత విషయాలు కానివ్వండి, వారి యొక్క బాధలు కానివ్వండి, మనకు అవగతము అవుతూ ఉంటాయి. ఎక్కడో ఉన్న వ్యక్తి సంభాషణ మనకు మరి ప్రత్యక్షంగా వినపడడానికి అవకాశం లేదు. ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ముఖాముఖిగా మాట్లాడితే హావభావాలతో పాటు అతను కానీ ఆమె కానీ ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నిటి నీకు అవగతము అవుతాయి కదా. మరి లోకపరమైన విషయాల్లోనే మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ముఖాముఖి అవసరమైనప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుడు నీకు మంచి మార్గాన్ని బోధించాలంటే, ఆయన సరైన మార్గంలో నిన్ను నడిపించాలంటే, నిన్ను ఊబి నుంచి తప్పించాలంటే, నిన్ను ప్రమాదాల నుంచి తప్పించాలంటే, నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించాలంటే ఆయన అంటూ ఉన్నారు, ప్రియ బిడ్డ, నువ్వు ఖచ్చితంగా నా యొద్దకు వచ్చి ముఖాముఖిగా నాతో మాట్లాడే వ్యక్తిగా ఉండాలి, నాతో సమయము గడిపే వ్యక్తిగా ఉండాలి, నా సన్నిధిలో కూర్చునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నేను నీకు మార్గాన్ని బోధిస్తాను కదండి. గురువు దగ్గర శిష్యుడు మరి ఉన్నప్పుడు మాత్రమే గురువు చక్కగా శిష్యరికాన్ని చేయగలుగుతాడు. బోధించినప్పుడు ఆ బోధను చక్కగా పట్టుకొని ఆయన జ్ఞానవంతుడు కాగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి మనం
కూడా ఆయన మార్గము మనకు బోధించాలంటే మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిలబడవలసిన వారమే ఉన్నామండి. ఎక్కడో ఉండి దేవునికి దూరంగా ఉండి ప్రార్థనకు వ్యతిరేకంగా ఉండి బైబిల్ ముట్టకుండా ఉండి పడిన స్థితిలోనే పడి కన్నీరు కారుస్తూ దిక్కుతోచక ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉన్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మన జీవితాలను గడిపేస్తూ ఉంటే ఆయన మార్గం బోధించడానికి అవకాశం ఎలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ? నిజంగా ఈరోజు అనేక మార్గాలలో నువ్వు పడి ఉంటే, ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచుకుంటే ఒకటే మార్గము నువ్వు తిన్నగా సరాసరిన వచ్చి ఆయన పాదాల యొద్ద కూర్చున్నప్పుడు ఆయన నీకు ఏ మార్గంలో నడవాలో బోధిస్తారు. ఆయన బోధించినప్పుడు నీ అడుగులు చక్కని మార్గంలో పడతాయి, సరైన మార్గంలో పడతాయి, అది ఆశీర్వాదకరమైన మార్గంలో పడతాయి. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండేటువంటి మార్గంలో నీ అడుగులు ప్రయాణం చేస్తాయి. అప్పుడు ఖచ్చితంగా ఆయన చూపించినటువంటి, ఆయన బోధించినటువంటి మార్గము నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది కదా. దేవుడు బోధించడానికి, మార్గాన్ని చూపించడానికి ఎప్పుడు కూడా సమర్థుడేనండి. అయితే మనము అది తెలుసుకోవాలంటే ఆయన పాద సన్నిధిలో కూర్చోవలసిన వారమై ఉన్నామనే వాస్తవాన్ని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు, ఈ వాగ్దానము అనేక మారులు విని ఉండవచ్చు, కానీ ఈ లోతైన మర్మాన్ని నువ్వెప్పుడు విని ఉండలేదని హృదయపూర్వకంగా చెప్పగలను. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నడవలసిన మార్గము ఆయన బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో నిలబడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆయన యందు నిలిస్తే, ఆయన బోధ తెలుసుకుంటే, ఆయన మార్గము బోధించినప్పుడు ఆయనలో నిలబడిన నీవు చక్కని మార్గములో వెళ్ళి బహుగా ఫలిస్తావు. ఆమేన్. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము నడవవలసిన మార్గాలు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. అయా, మీరు బోధించాలంటే మేము మా కట్లను తెంపుకొని మీ సన్నిధిలో కూర్చోవాలని మాకు లోతైన వాస్తవాన్ని తెలియపరిచారయ్యా. మీ సన్నిధిలో నేను కూర్చోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. అయా, దిక్కుతోచక ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక పడి ఉన్నానయ్యా. నాకు మార్గాన్ని బోధించు ప్రభా. నీలో నిలువబడతాను ప్రభా, నేను ఫలిస్తానయ్యా, నేను దీవెనకరంగా ఉంటాను ప్రభా అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. వారి చేతుల కష్టార్జితము యేసు నామంలో ఫలింపు చేయండి. ఇంకా అనేకులను నడిపించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ అద్భుతమైన మాటలు అనేకులకు అవసరమైనవి. మరి ఈ పరిచర్య భారం కలిగి ఉన్నది. ముందుకు రండి, మీరు విత్తితే ఫలిస్తారు. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు ఉంది.